నీ కోపం నీ చేతిలో లేకపోతే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు. ఈ వీడియో చివరి వరకు చూసి నీ డెసిషన్ ఏంటన్నది కామెంట్లో చెప్పు. కోపం వచ్చిన క్షణాల్లో మాట మాట్లాడితే ఆ మాటే రేపటి నీ శత్రువు అవుతుంది. 5 సెకండ్లు మౌనంగా ఉండు. నీ శత్రువుకి నీ వీక్నెస్ చూపించు. టిప్ నెంబర్ 2, కోపం వచ్చినప్పుడు డీప్ బ్రీత్ తీసుకో 3 సార్లు. టిప్ నెంబర్ 3, దేనికి రియాక్ట్ అవ్వకు. ప్రతి మాటకి వెంటనే రియాక్ట్ అయ్యేవాడు తన కంట్రోల్ని తనే కోల్పోతాడు. పవర్ఫుల్ పర్సన్ ఎప్పుడు టైం తీసుకుని రియాక్ట్ అవుతాడు. టిప్ నెంబర్ 4, కోపానికి కారణం నువ్వు కాదు, నీ అంచనాలు. అందరూ మనలా ఉండాలనుకుంటే కోపం రావడం ఖాయం. వాళ్ళు మారరు, కానీ మనం మారచ్చు. టిప్ నెంబర్ 5, నీ కోపాన్ని బలంగా మార్చుకో. కోపం చెడ్డది కాదు, దాన్ని తప్పుగా వాడితేనే నష్టం. ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ కానీ చేయి. నీ గోల్స్పై ఫోకస్ పెట్టి నీ కోపాన్ని విజయంలోకి మార్చుకో. నీ కోపాన్ని కంట్రోల్ చేయగలిగితే నీ జీవితానికి నువ్వే రాజువి. ఈ వీడియో కానీ నీకు నచ్చితే లైక్ చేయి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.